హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ మొన్న నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు బ్లాగ్ అయితే మా చిన్నోడు బర్త్డే బ్లాగ్ అనమాట. బర్త్డే రోజు నేను ఏమేమి చేశాను అనేది చూసేయండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ అయితే ఇంట్లో కేక్ అయితే ప్రిపేర్ చేశాను. అది ఎలా చేశాను ఏంటనేది కూడా చూసేయండి, ఇందులో ఉంటుంది. అంటే మొత్తం ప్రిపరేషన్ అంతా ఇందులో ఉండదు, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. జస్ట్ ఏ ఫ్లేవర్ చేశాను, పైనాపిల్ ఫ్లేవర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ 2 కేక్స్ అయితే కుక్ అయిపోయాయి. ఫస్ట్ అయితే ఇది 1 kg అనమాట. ఫ్రూట్ ఎసెన్స్ వేసాను దీంట్లో, వెనీలా ఎసెన్స్ కాదు, ఫ్రూట్ ఫ్లేవర్ చేస్తున్నా, పైనాపిల్ కేక్ చేస్తున్నా అనమాట. ఇది 1 కిలోది. ఇది వచ్చేసి పైన 2 టైర్ కేక్ చేద్దామని 1/2 కిలోది కొంచెం చేశాను. రెండింటిని కలిపి 2 టైర్ కేక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ఫస్ట్ టైము ఎలా వస్తుంది ఏంటనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడైతే ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ అనేది మా చిన్నోడికి అడిగాను అనమాట, ఏం కావాలి ఈరోజు స్పెషల్ అని అడిగితే వాడు సింపుల్గా లెమన్ పులిహోర నెక్స్ట్ ఎగ్ టమాటా కర్రీ అయితే చేసేయమన్నాడు. అందుకోసం అని ఒక సైడ్ పులిహోర కోసం రైస్ పెట్టాను, ఇంకో సైడ్ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఇవన్నీ అయిపోయినాక కేక్ ఐసింగ్ అయితే చేస్తాను. అది కూడా ఎట్లా వచ్చింది ఏంటి అనేది చూసేసి లాస్ట్లో కామెంట్ అయితే చేసేయండి వీడియో ఎలా అనిపించింది అనేది. ఇక్కడైతే పులిహోర రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్ టమాటా కర్రీ కూడా చేసేసాను. నెక్స్ట్ లంచ్ అయితే చేసేసాము అందరం. చేసిన తర్వాత కేక్ కోసం విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట, బ్లెండ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ మిషన్ కూడా నేను చిన్నదే తీసేసుకున్నాను బయట మార్కెట్లో. దీని గురించి కూడా మీకు చెప్తాను వీడియోలో. కేక్ చేయటం కూడా చాలా ఈజీ అండి, చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇంట్లో మనం అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటేనే మర్చిపోకుండా ఉంటుంది అనమాట. నేనైతే క్లాస్ నేర్చుకునేటప్పుడు స్పాంజ్ కేక్ ఒకసారి చేశాను, నెక్స్ట్ మార్బల్ కేక్ ఒకసారి చేశాను, నెక్స్ట్ చాక్లెట్ కేక్ ఐసింగ్ చేసేది ఒకసారి చేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి పైనాపిల్ కేక్ ఫస్ట్ టైం చేస్తున్నా. అది కూడా 2 టైర్ కేక్ చేయమని చెప్పాడు మా చిన్నోడు, వాడి కోసం అని చెప్పి ట్రై చేస్తున్నాను ఎలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కేక్ని అయితే పీసెస్గా లేయర్స్గా కట్ చేసేసాను, 2 కేక్స్ని కూడాను. ఫస్ట్ ఈ 1 kg కేక్ని అయితే ఐసింగ్ చేసేసి దానిపైన 1/2 kg కేక్ని పెట్టేసి ఐసింగ్ చేసేసి ఇట్లా డెకరేట్ అయితే చేసేసాను. ఫైనల్గా కేక్ అయితే రెడీ అయిపోయింది. టోటల్గా 2 kgs వచ్చేసింది. ఫైనల్గా కేక్ అయిపోయిన తర్వాత అయితే బర్త్డే ప్లేట్స్లో పెట్టడానికి వచ్చేసి ఇంట్లో మసాలా వడను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మసాలా వడలు కూడా చాలా బాగా వచ్చేసాయి. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే బయట నుంచి తెప్పించామన్నమాట. సమోసా, స్వీట్ ఒకటి, మిక్చర్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా బయట తీసుకున్నాము. కేక్ నెక్స్ట్ ఈ మసాలా వడ నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేశాను. ఇంకా వాడి ఫ్రెండ్స్ని అయితే పిలుచుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ తినిపించేస్తున్నాము మా చిన్నోడికి, వాడు తినిపిస్తున్నాడు అందరికీ, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడాను అక్కడ కూర్చున్నారనమాట. వీడియోస్లోకి అయితే రాలేదు, వాళ్ళకి సిగ్గు అనమాట, అందుకని చెప్పి కొంచెం దూరంగానే కూర్చున్నారు. తర్వాత వాళ్ళకు కూడా పిలిచి కేక్ని అయితే తినిపించేశాడనమాట. ఫైనల్గా ఈ ఇయర్ మా చిన్నోడు బర్త్డే అయితే ఇలా నేను చేసిన కేక్తో సెలబ్రేషన్ అయితే అయిపోయింది సింపుల్గా. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ కూడాను సింపుల్గానే చేసేసాము. ఇంకా కొంచెం పెద్దోడు అయ్యాడు కదా, ఇంకా ఎవరిని పిలవద్దని అంటూ ఉంటాడనమాట, వాడికి నచ్చదని చెప్పి. ఈసారి అయితే వాడి క్రికెట్ ఫ్రెండ్స్ని ఒక 3 పిలుచుకున్నాడు, అంతేనే, ఎక్కువేమీ లేదు. ఇంకా మేము తీసుకొచ్చిన కొన్ని స్నాక్స్ అన్నీ కూడా ప్లేట్స్లో పెట్టి అందరికీ కేక్ అయితే కట్ చేసేసి అందరికీ పనిచేసాను అనమాట. మా బ్లాక్లో కొంతమందికి ఇచ్చేసాము, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి కొంతమందికి ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడైతే మా చిన్నోడికి మా హస్బెండ్ నేను ఒకటి, నెక్స్ట్ వాళ్ళ అన్నయ్య ఒక గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేసేసాడు. వాళ్ళ అన్నయ్య అయితే చాక్లెట్ సెలబ్రేషన్ అంట, మొత్తం అన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయి, అదైతే గిఫ్ట్గా ఇచ్చేసాడు. ఫైనల్గా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసి ఈ విధంగా ముగించేసామన్నమాట. ఈ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా సింపుల్గా అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇలా ఫొటోస్ అయితే కొన్ని దిగామన్నమాట. ఇంకా మా చిన్నోడు ఫ్రెండ్స్ అయితే కేక్ అయితే చాలా బాగుంది ఆంటీ టేస్ట్ అని చెప్పేసి అన్నారనమాట. టేస్ట్ పైనాపిల్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్లేవరు. వీడియో నచ్చితే ఒక లైక్ వేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.